సమస్యలను అడ్రస్ చేస్తుంది కవితక్క. చాలా మంది ప్రధాన నాయకులు కవితక్క టచ్‌లోకి పోయింది. కేసీఆర్ బిడ్డ కవితక్క చాలా మొండిది అనో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది టచ్‌లోకి వచ్చేసిండ్రు. వాళ్ళు వస్తేంది రాకపోతేందన్న ప్రజల టచ్‌లోకి రావాలి. ప్రజల సమస్యలు తీరాలి. రాజకీయ నాయకులతోని సంబంధమే లేదు. నేను చెప్తున్నా కదా మళ్ళీ. రాజకీయాలు, ఓట్లు, సీట్లు అవన్నీ లాస్ట్ 1 ఇయర్‌లో చేయొచ్చు. ఇంకా 3 ఏళ్ళు ఉంది. ప్రజల్ని పట్టించుకోవాలి కదా! పత్తి నానిపోతుంది అది పట్టించుకోవాలి. మక్క నానిపోయింది అది పట్టించుకోవాలి. అవి విడిచిపెట్టి మనం ఏదో ఆకాశానికి ఎగిరిపోయి ఏదో చూస్తున్నాం అది కరెక్ట్ కాదు. నేను కూడా జాగృతి జనం బాట పేరుతోని ఒకటే అనుకున్నా. సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి పోవాలి. అది తప్పితే వేరే ఆలోచన లేదు. ఏందక్క కగారు మీద మీరు వరుసగా మాట్లాడినారు. ఇప్పుడు ఇదే ఇంద్రవెల్లి అమరుల దగ్గర ఉన్నారు. అప్పుడు కూడా భూమి కోసం పోరాటం జరిగింది. చాలా మంది ఆదివాసీ నాయకులు నష్టపోయిన పరిస్థితి ఆదివాసీ ప్రజలు. ఏం చెప్తారు దీని మీద? ఓవరాల్ బీజేపీ అంశం మీద మీరు ఏం మాట్లాడతారు? అంటే బీజేపీ అంశం పక్కకు పెట్టండి. నేనేమంటా అంటే ఎవరైతే అమరవీరులు అయినరో తెలంగాణ ఉద్యమంలో వారికి ఖచ్చితంగా ₹1,00,00,000 ఒక ఇంటికి చేరాలని నేను మాట్లాడడం జరిగింది. సో అమరత్వం అనేటటువంటిది ఒక ఉద్యమాన్ని సృష్టించి ఆ ప్రాంతాన్ని విముక్తి కలిగిస్తే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరం బెనిఫిట్ అయితే చనిపోయిన అమరవీరులకైతే ఎంతో కొంత బెనిఫిట్ చేయాలి కదా. సో ఆ విషయంగా ముందుకెళ్ళాలనుకుంటున్నాం. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలు వాళ్ళకి సంబంధించిన పేర్లు ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకా రాలేదు. సో ఇంకా కూడా చాలా చర్చించాలి. ప్రత్యేకంగా గూడాలకు సంబంధించి అనేకమైన పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా మాట్లాడాలి. మీరు ఇందాక అన్నట్టు నేను ఎప్పుడైనా కూడా నక్సలిజం అనేది మావోయిజం అనేది ఒక సామాజిక సమస్యగా చూసిన తప్పితే అదేదో లా అండ్ ఆర్డర్ ఇష్యూ అని చూడలేదు. ఇక్కడ తిండి లేక ఇక్కడ పేద ప్రజల ఆకలిని చూసి తట్టుకోలేక గన్ను పట్టుకొని అడవులకు పోయినారు మా అన్నలు తప్పితే వాళ్ళేదో వైలెన్స్ కోసమో విధ్వంసం కోసమో పోలేదు వాళ్ళు. ఆ విషయం నాకు స్పష్టంగా తెలిసి ఇప్పుడు కాదు నేను చిన్నప్పటి నుంచి అదే చెప్పిన. నేను ఫస్ట్ వెళ్ళి మా జగిత్యాల్లో ఎంపీగా గెలిచిన తర్వాత కూడా మా జగిత్యాల్లో మారుమూల ప్రాంతంలో బస చేస్తే కూడా ఆనాడు పోలీసులు అన్నారు మీరు ఇక్కడ ఉండొద్దని. నేను చెప్పిన అట్లేం లేదు. మాది మావోయిస్ట్ ఎజెండానే, మాది సోషలిజమే, మాకు ప్రజలందరూ బాగుండాలన్నదే మా ఆలోచన. దానికోసమే ముందుకెళ్తాం. జాగృతి ఎజెండా కూడా అదేనా? 100% అందరు బాగుండాలనడము ప్రతి ఒక్కరి ఎజెండా కదా. ఎవరిదైనా సేమ్ ఎజెండా కదా. నేను మొన్న కూడా చెప్పిన కగార్ అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదం. సోషల్ ఇష్యూని సోషల్ ఆస్పెక్ట్లో సరి చేయాలి. అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయితే తుపాకులతో సరి చేయాలి. అనవసరంగా అక్కడ అడవుల్లో ఉన్నటువంటి అన్నలను వెతికి చంపడం అంటే కేవలం ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పాపమే. అది కరెక్ట్ కాదు. తక్షణం అది ఆపేయాలని చెప్పినాం. ఆపలేదు. పాపం వాళ్ళను బయటికి తీసి ఇబ్బంది పెడతాం. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎంత చేసినా ఆ సిద్ధాంతం అన్నది చనిపోదు. అది మా గుండెల్లో బతికే ఉంటుంది.